నర్సరావుపేటలో పలు వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఎమ్మెల్యే అరవిందబాబు, మున్సిపల్ కమిషనర్, సచివాలయ సిబ్బంది పంపిణీ చేశారు. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఎమ్మెల్యే అరవిందబాబు తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అందించేందుకు బాధ్యతగా చంద్రబాబు ముందుంటారని, లబ్ధిదారులు ఎదురు చూడకుండా ఇంటి వద్దకే వెళ్లి వారిని నిద్రలేపి పెన్షన్లు పంపిణీ చేయడంతో ప్రజలు హర్షిస్తున్నారని ఎమ్మెల్యే అరవిందబాబు తెలిపారు. ఒకవైపు పెన్షన్లు పంపిణీ చేస్తూ వార్డుల సమస్యలను ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. మరి ప్రతి నెల 1వ తేదీన మరి సంక్షేమ కార్యక్రమాలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ని మరి ప్రతి వార్డులోకి వెళ్ళి పంచడం జరుగుద్ది. ఈ కార్యక్రమంలో మరి ఎమ్మెల్యేగా నేను, మరి ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఇవాళ 11వ వార్డులో పెన్షన్స్ పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. మరి 11వ వార్డులో అందరూ కూడా మన ఉమ్మడి కుటుంబకి అండగా ఉండే నాయకులు, కార్యకర్తలు, మరి ప్రజలందరూ కూడా ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 1వ తేదీనే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరి సకాలంలో రేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బియ్యమే కాకుండా పంచదార, గోధుమ పిండి అవి కూడా ఇస్తున్నారు. కాబట్టి మరి అందరూ కూడా నర్సరావుపేట పట్టణంలో 11వ వార్డు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నర్సరావుపేట మున్సిపాలిటీలో మనం ఫస్ట్ వార్డులో ఉన్నాము. ఇక్కడ 780 పెన్షన్స్ ఉన్నాయి. సో యాజ్ పర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ మేము ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 6:30కే లాగిన్ అయిపోయి 7కి అంతా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాము. అండ్ అరౌండ్ 180 పెన్షన్స్ ఇచ్చాము. సో గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మనము ఇంటి వద్దనే పెన్షన్స్ ఇస్తాము. యాజ్ వెల్ యాజ్ మనము పెన్షన్దారులకి మనకు వచ్చిన ఆడియో క్లిప్పింగ్ వినిపించి టైంకి అందేలాగా ఎండ్ ఆఫ్ ద డేకి ఆల్మోస్ట్ 95 to 98% ఆఫ్ పెన్షన్స్ అయిపోతాయి. ఎవరైతే లేరో వాళ్ళకి నెక్స్ట్ మంత్ ఇచ్చేలాగా మనకి గవర్నమెంట్ ప్రొవిజన్ ఇచ్చింది. సో అందరూ ఈ పెన్షనర్స్ ఇంటి వద్దకే వెళ్ళి ఇవ్వాల్సిందిగా మా సచివాలయం సిబ్బందికి మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశాము. అండ్ బిహేవియరల్ ల్యాప్సెస్ లేకుండా, ప్రొసీజర్ ల్యాప్సెస్ లేకుండా మేము టైం టు టైం వాళ్ళకి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నాం.